IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో కార్యకర్తలతో అంటే ఎవరైతే అక్కడ టీడీపీ వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ అనేది భేటీ అనేది పెడుతున్నారు. దాని మీద మీ ఉద్దేశం సార్? అక్కడ అనేది నాయకులు అనేది ఎక్కడైనా పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిప్రాయం. అది అంటే ఈ భేటీ వల్ల తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం అవుతుందంటారా? అక్కడ నాయకులు నిలబెట్టిన దాన్ని బట్టి ఉంటుంది, అక్కడ ప్రజలు బట్టి ఉంటుంది. ఇక్కడ మనం నిలబడ్డాం కాబట్టి ఇక్కడ గెలిచారు, అక్కడ ప్రజలు నిలబడితే అక్కడ ఆయన చెప్పలేం కదా, అక్కడ ఉన్న వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. సరే, చంద్రబాబు గారు కూడా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ వ్యక్తులతో భేటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అసలు తెలంగాణను దెబ్బతీసిందే ఈయన. ఇప్పుడు మనకు 10 ఏళ్ళ రాజధాని ఉన్నదా? మీరు ఎంబడే వచ్చేసారు. 10 ఏళ్ళ మించి ఉన్న రాజధానిలో మనకు రావాల్సిన వాటా ఎప్పుడన్నా అడిగారా? ఇల్లు మనకు 10 ఏళ్ళ మించి మనకు 10 సంవత్సరాలకు మనకు వాటా రావాలి కదా. ఆ వాటాను ఎప్పుడైనా వీళ్ళు అడిగినారా? ఎన్ని కోట్లు రావాలి, పోనీ మనకు మిగులు అక్కడి నుంచి మనకు రావాల్సిన నిధులైనా అడిగినారా? ఏం అడగలేదు కదా. సీనియర్గా చంద్రబాబు గారే ద్రోహి, వాస్తవం చెప్పాలంటే. ఆయన సీనియర్, మోస్ట్ సీనియర్, ఆయన మీద చాలా ఆశలు ఉంటాయి ప్రజలకు. ఆయన సరిగ్గా చేయలేకపోయినాడని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు తెలంగాణలో భేటీ కారణంగా అక్కడ బలోపేతం అవుతుందంటారా టీడీపీ పార్టీ? అది వాళ్ళ స్వార్థం అండి, మనకు తెలియదు. అది తెలంగాణ ఇక్కడ ఇప్పుడు ఈ రాష్ట్రం మీకు ఇచ్చారు, ఇది బాగా చేయండి చాలు, తెలంగాణ మనకేం అవసరం ఉంది? ఇక్కడ ప్రజలకు మీరు వెన్నుదన్నుగా నిలవాలని నా కోరిక. వాస్తవంగా అయితే సీనియరు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలంటే నాలెడ్జ్ కూడా ఉంది. కానీ ఆయన చేతి ఆంధ్రప్రదేశ్ ఒక్కటి చాలు, తెలంగాణ అనేది అనవసర సబ్జెక్ట్. అది వాళ్ళ పార్టీ ఇంప్లిమెంట్ కోసం చేసుకునే పనే తప్ప ఇక్కడి ప్రజల యొక్క బాగోగులు సంపూర్ణంగా చూసుకుంటే మీరే శాశ్వతంగా ఉండొచ్చు. ఆ తెలంగాణ అనేది మనకు అనవసర సబ్జెక్ట్. అది ఇక్కడ మీరు చూడండి, ప్రజల కోరికలను తీర్చండి, ప్రజలను బ్రహ్మాండంగా పరిపాలించండి, శాశ్వతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోండి. కొలవదంతా మనకేం పని ఉంది? అక్కడ పోయి మనం ఏం చేస్తాం? ఇది మీరు బ్రహ్మాండం నిర్మించండి. ఇప్పుడు అమరావతి అన్నారు, ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చేసింది. ఈ 5 ఏళ్లలో ఎంతవరకు చేస్తారో ప్రజలు చూస్తారు కదా. చంద్రబాబు గారు తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అక్కడ పార్టీ చచ్చిపోయింది కమ్మా, ఇంకా ఆడ సంగతి ఎందుకు? ఇంకా మన రాష్ట్రం గురించి మా ఏదని చూడాలి కానీ పెడదామని అంటున్నారు. దానివల్ల అక్కడ తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందంటారా? దానికి ఎవరని చెప్పలేము, అక్కడ క్యాడరెట్ ఉందో మనం తెలియదు కదా. అంటే పై వచ్చే 5 సంవత్సరాల్లో టీడీపీ అనేది తెలంగాణలో అక్కడ స్థాపిద్దాము, అక్కడ పాల్గొందాము అనే ఉద్దేశంతో ఇలా కమిటీ అనేది ఏర్పాటు చేశారంటారా? అమ్మా, అక్కడ రావాల్సినవి మనకి కనీసం దగ్గరగా 35,000 కోట్లు బకాయిలు రావాలి మనకి ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ నుంచి కేసీఆర్ రూపాయి ఇవ్వాలా. ఇప్పుడు ఏదన్నా ఇస్తే ఉపయోగపడుద్ది. అప్పుల్లో ఉన్నాం, మన రాష్ట్రం బాగా అప్పుల్లో ఉంది. ఏదన్నా ఇస్తే సాయం చేసినట్టే కదా రేవంత్ రెడ్డి గారు కూడా. మరి ఉన్నదంతా బాబు గారు డెవలప్ అంతా తెలంగాణ చేశాడు హైదరాబాద్లోనే. మనకు డెవలప్ అయ్యేది, పిల్లలందరూ అల్లాడిపోతున్నారు ఉద్యోగాలు లేక. డిఎస్పీ వదిలాడు, మళ్ళీ అది కూడా గోల్మాల్ అంటున్నారు. మొన్న రాసిన టెట్ మళ్ళీ రాయాలంటున్నారు. ఇంక గందరగోళమే కానీ ఏదన్నా దారి చేసేది ఏమి కనపడతలేదుగా. అంటే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి గాను భేటీ అనేది ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు గారు. దాని మీద మీ అభిప్రాయం? అది అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద డిస్కస్ చేయనీ కానీ ఎందుకు అనుకోకూడదు? అంటే భేటీ అనేది ఏర్పాటు చేస్తాను, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడతానే అని చంద్రబాబు గారు చెప్పారు కదా సార్. ఇప్పుడు మన స్టేట్ బైఫర్కేషన్ తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఇంతవరకు ఇంకా క్లియర్ చేసుకోలేదు మనం. సో దాని మీద క్లియర్ చేసుకోవడానికి భేటీ జరుగుతుందని నా అభిప్రాయం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేది ప్రసిద్ధి చెందడానికి కానీ అక్కడ నేను పొలిటికల్ విశ్లేషణ కాదండి, ఎందుకంటే నాకు అంత లేదు. ఎందుకంటే నాకు తెలిసి మన ఏపీకే ఫుల్ ఫోకస్ చేసి బాగా అభివృద్ధిలోకి నడిపిస్తారని అనుకుంటున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ వ్యక్తులతో చంద్రబాబు గారు భేటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం సార్? చంద్రబాబు గారు టీడీపీ అనేది ఉంది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారు.
అందరితోనూ సత్సంబంధాలు ఉంటాయి, అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు. అక్కడ బీజేపీ ఉంటుంది, ఇక్కడ బీజేపీ ఉంటుంది, అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలు ఉంటాయి. ఉండి అక్కడ అందరినీ కలుపుపోయే కార్యక్రమంలోనే తెలంగాణనే ఇక్కడైనా అందరినీ కలిసి పయనించే విధంగానే ఆయన చూసుకుంటారు. సార్ ఇప్పుడు అక్కడ అంటే తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం చేసే అవకాశం ఉంటుందంటారా చంద్రబాబు గారు ఈ మీటింగ్ వల్ల? టీడీపీ బలోపేతం అంటే ఎన్నికలు మళ్ళీ అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఉంటుందని స్థానిక సంస్థలు ఆయన చూసుకొని తర్వాత చేసే కార్యక్రమం మళ్ళీ 2029లోనో ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు బలోపేతం చేసుకోవడానికి ఉంటుంది. కానీ అక్కడ అనేది పాల్గొనలేదు కదా టీడీపీ పార్టీ అనేది. ఇప్పుడు బలోపేతం చేయడం వల్ల తర్వాత 5 ఏళ్ళకి ఉపయోగపడుతుంది అంటారా? అప్పుడు జనాభిప్రాయాలను బట్టి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ వేత్తలతో భేటీ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అక్కడ తెలంగాణలో అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఎంత గుర్తింపు అయితే వచ్చిందో అక్కడ తెలంగాణలో కూడా ఆ విధంగా మారే అవకాశం? తెలంగాణలో కొంచెం అంత ఏపీలో వచ్చినంత బలవంతం రాదు, కానీ రావచ్చు కొంచెం. చంద్రబాబు గారు తెలంగాణలో కూడా చంద్రబాబు గారు మీటింగ్ పెట్టబోతున్నారు. దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా తెలంగాణలో టీడీపీ బలోపేతం అవడానికి? ఉపయోగం ఉంటుంది. చంద్రబాబు గారు తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నేతలు వాళ్ళతో భేటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద మీ ఉద్దేశం సార్? దాని మీదంటే మనం వాళ్ళు ఏర్పాటు చేసినా కానీ అక్కడ ప్రయోజనమే ఉండదమ్మా. అంటే తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందంటారా మీ ఉద్దేశం ప్రకారం? అవ్వదమ్మా, అవదంటారా? 100%. ఎందుకంటే టీడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలం, దానికి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. అంటే చంద్రబాబు గారు తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ప్రేజీ ఉండదు, వాళ్ళే వీళ్ళే అక్కడే ఉండదు. ఆ భేటీ వల్ల తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారా? లేదు, అక్కడే ఉండదు. టీడీపీ అక్కడే ఉండదు. మన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. ఆంధ్రాలో ఎలాగుందో అక్కడ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్కడ కూడా వాళ్ళని కూడా వాళ్ళు అక్కడ దాన్ని అభివృద్ధి చేసుకుంటారు. కాంగ్రెస్లో ఉన్నారు కదా అంతా, టీడీపీ వాళ్ళంతా కాంగ్రెస్లోకి పోయారు. అక్కడ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ఇక్కడ వీళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భేటీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అక్కడ పార్టీ చచ్చిపోయింది కమ్మా, ఇంకా ఆడ సంగతి ఎందుకు, ఇంకా మన రాష్ట్రం గురించి మా ఏదని చూడాలి. కానీ పెడదామని అంటున్నారు. దానివల్ల అక్కడ తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందంటారా? దానికి ఎవరని చెప్పలేమమ్మా, అక్కడ క్యాడరెట్ ఉందో మనం తెలియదు కదా. అంటే పై వచ్చే 5 సంవత్సరాల్లో టీడీపీ అనేది తెలంగాణలో అక్కడ స్థాపిద్దాము, అక్కడ పాల్గొందాము అనే ఉద్దేశంతో ఇలా కమిటీ అనేది ఏర్పాటు చేశారంటారా? అమ్మా అక్కడ రావాల్సినవి మనకి కనీసం దగ్గరగా 35,000 కోట్లు బకాయిలు రావాలి మనకి ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ నుంచి కేసీఆర్ రూపాయి ఇవ్వాల. ఇప్పుడు ఏదన్నా ఇస్తే ఉపయోగపడుద్ది. అప్పుల్లో ఉన్నాం, మన రాష్ట్రం బాగా అప్పుల్లో ఉంది. ఏదన్నా ఇస్తే సాయం చేసినట్టే కదా రేవంత్ రెడ్డి గారు కూడా. మరి ఉన్నదంతా బాబు గారు డెవలప్ అంతా తెలంగాణ చేశాడు హైదరాబాద్లోనే. మనకు డెవలప్ ఏది? పిల్లలందరూ అల్లాడిపోతున్నారు ఉద్యోగాలు లేక. డిఎస్పీ వదిలాడు, మళ్ళీ అది కూడా గోల్మాల్ అంటున్నారు. మొన్న రాసిన టెట్ మళ్ళీ రాయాలంటున్నారు. ఇంక గందరగోళమే, కానీ ఏదన్నా దారి చేసేది ఏమి కనపడతలేదుగా.